Hello guys, welcome to my YouTube channel SR Creations. Now I am going to discuss about fallacies and pitfalls. సో ఇది వచ్చేసి ఆమ్దాహ్స్ లా అని కూడా అంటాము. ఆమ్దాహ్స్ లా అని కూడా అంటాము ఈ ఫ్యాలసీస్ పిట్ఫాల్స్ని. సో ఇక్కడ మనము ఒక ఫార్ములా ఉంది, మెయిన్ ఫార్ములా. ఇక్కడ ఏంటంటే ఎగ్జిక్యూషన్ టైం ఆఫ్టర్ ఇంప్రూవ్మెంట్. ఒక కంప్యూటర్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ అయ్యాక దాని ఎగ్జిక్యూషన్ టైంని మెజర్ చేస్తాం ఇక్కడ ఫ్యాలసీస్ అండ్ పిట్ఫాల్స్లో. సో దానికి వచ్చేసి ఫార్ములా ఏంటంటే ఎగ్జిక్యూషన్ టైం అఫెక్టెడ్ బై ఇంప్రూవ్మెంట్ డివైడెడ్ బై అమౌంట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ప్లస్ ఎగ్జిక్యూషన్ టైం అన్ఎఫెక్టెడ్. సో ఇది మెయిన్ ఫార్ములా మనకి ఇక్కడ. సో దీన్ని బట్టి మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఫ్యాలసీస్ అంటే డెఫినేషన్ ఏంటంటే మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు కొన్ని మిస్కన్సెప్షన్స్ అనేటివి ఎన్కౌంటర్ అవుతుంది, అక్కర్ అవుతుంది. సో వాటిల్ని మనం ఫ్యాలసీస్ అని అంటాం ఇక్కడ. సమ్ కామన్లీ హెల్డ్ మిస్కన్సెప్షన్స్ దట్ యు మైట్ ఎన్కౌంటర్ వీ కాల్ దెమ్ ఫ్యాలసీస్. సో ఇక్కడ మనకి expecting the improvement of one aspect of a computer to increase overall performance by an amount proportional to the size of improvement. ఇక్కడ మనము ఒక కంప్యూటర్కి మనము ఇంప్రూవ్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాము. ఒక వన్ ఆస్పెక్ట్లో మనం ఆస్పెక్ట్ చేస్తాం. సో ఇది ఏంటంటే ఓవరాల్ పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది బై అన్ అమౌంట్ ఆఫ్ ప్రపోర్షనల్ టు ద సైజ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. సైజ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్తో ప్రపోర్షనల్గా ఉండి ఈ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మన కంప్యూటర్లో ఒక మూమెంట్లో. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ ఎగ్జిక్యూషన్ టైం ఆఫ్టర్ ఇంప్రూవ్మెంట్ వచ్చేసి 20 సెకండ్స్ ఇచ్చారు. సో ఎగ్జిక్యూషన్ టైం అఫెక్టెడ్ బై ఇంప్రూవ్మెంట్ వచ్చేసి 80 సెకండ్స్ ఇచ్చారు. సో మనం ఇక్కడ అమౌంట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ మనం కనుక్కుంటున్నాం. సో అది ఎన్. ఇక్కడ ఎగ్జిక్యూషన్ టైం అన్ఎఫెక్టెడ్ వచ్చేసి 100 మైనస్ 80. సో 20 సెకండ్స్ ఈక్వల్స్ టు 80 సెకండ్స్ బై ఎన్ ప్లస్ 20 సెకండ్స్. తో ఈ 20 సెకండ్స్ క్యాన్సిల్ అయిపోయి 80 సెకండ్స్ డివైడెడ్ బై ఎన్. సో ఇది ఫ్యాలసీస్ అండ్ పిట్ఫాల్స్. దట్స్ ఇట్ guys. Please like, share and subscribe to my channel SR Creations. Thank you.